కలెక్టర్కి చెందినటువంటి మహావీర్ కంపెనీ వాళ్ళు అక్కడ జూట్ ఫ్యాక్టరీ పెడదామని ఏదో కంపెనీ పెట్టుకుందామని ఎత్తుగాన దొంగవాడ ఎత్తుగాన దగ్గర దాదాపు 32 ఎకరాలు రైతులు ప్రజాప్రతినిధులు అందరిని కూర్చోబెట్టుకొని నెగోషియేట్ చేసి కొనుక్కోవడం జరిగింది. అప్పుడు కండిషన్ ఏంటి, ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాం, ఈ ఫ్యాక్టరీలో ప్రతి కుటుంబానికి మాకు భూమి ఇచ్చినటువంటి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఒక ఉద్యోగం ఇస్తామని కూడా ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అప్పట్లో అయినట్టుగా నాకుండే సమాచారం. అంటే మొత్తం ఆ భూమి ఆక్రమణకు గురైపోతుంది. ఆక్రమణకు గురైనప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కలిసి ఎలాగైనా దాన్ని మనం సొమ్ము చేసుకోవాలన్నటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత దాన్ని ఆ ముటేషన్ పెట్టడం ప్రారంభించారు. మా పేరు పట్టా ఇచ్చింది అని చెప్పారు. అప్పుడుకున్నటువంటి అధికారులు మీరు స్పష్టంగా డాక్యుమెంట్ ఉంటే ఒరిజినల్ ఓనర్ వస్తే చేయగలం తప్ప మామూలుగా ఎలాగైతే చేయలేమని చెప్పి కొన్నాళ్ళు. నేను 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఇష్యూ మళ్ళీ నా దృష్టికి కూడా వచ్చింది. ఒక ప్రజాశక్తి పేపర్లోని ఒక ఆర్టికల్ పడింది. ఈ భూమిని కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులతో కుమ్మక్కై కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వచ్చింది ప్రజాశక్తి పేపర్లో. అప్పుడు ఆదిలక్ష్మి గారు అని చెప్పి తహసీల్దార్ ఉండేవారు. ఆవిడ నేను పిలిపించాను. పిలిపించి ఏంటి దీని సంగతి అంటే, నేను ఇప్పుడే చూస్తాను పేపర్, తప్పకుండా దీని సంగతి చూస్తాను అని చెప్పారు. చూడమ్మా, ఇది కంపెనీ కోసం కొనుక్కుంది, ఇదే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది, పేపర్లో వచ్చింది. అంటే సీరియస్ గా తీసుకోవాలా, మీరు ఎవరు లేని వాళ్ళైనా అనవసరంగా మీరు డబ్బు ఉద్యోగాల కోసమా అంటే అక్కడ దీనిలో మీరు చట్టానికి వ్యతిరేకంగా మాత్రం ఏ పని చేయకని చెప్పి ఆవిడకి నేను పిలిచి చెప్పడం జరిగింది. దాని మీద ఆవిడ ఆర్సీ నెంబర్ 419/2019/SA డేటెడ్ 27/12/19 ఆ ప్రజాశక్తిలో వచ్చింది కోట్ చేస్తూ దీన్ని పెట్టినట్టు చెప్తూ ఆవిడ రిజెక్ట్ చేసింది. ఇది ఒరిజినల్ ఓనర్ లేదు, ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, కాబట్టి దీన్ని ఎవరికి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఒకసారి రిజెక్ట్ అయింది కాబట్టి పర్వాలేదులే అని మేము కూడా అనుకున్నాం. నేను ఉన్న 5 సంవత్సరాలు కూడా చాలా మంది నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు బయట నుండి. ఆ భూమి మీరు అంటే మేము ఏదో చేస్తున్నాం, క్వశ్చన్ లేదు, అయితే కంపెనీకి ఉండాలి లేదా రైతులకు ఉండాలి తప్ప నువ్వు నేను దవ్వడానికి కుదరదు అని చెప్పి నాకు వచ్చినటువంటి వ్యక్తులకి చెప్పడం జరిగింది. నా దగ్గర కావాలి మధ్యవర్తులు వచ్చారు, మీరు ఎస్ అంటే దాన్ని మేము ఇచ్చేస్తామని. ఎస్ అని క్వశ్చన్ లేదని చెప్పి నా టర్మ్ ఉన్నంత కాలం దాన్ని 8 సార్లు మొటేషన్కి వివిధ తహసీల్దార్లు ఉంటుండగా అప్లై చేయడం, ప్రతి తహసీల్దార్ కూడా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఎవరికైనా తాళాదత్తం చేయడాలు, అయితే ప్రజలకు పనికి వచ్చిన మూసిడాలు, వీటిలో బాగా నిమగ్నం అయ్యారు. అందులో మన బొబ్బిల్లో ముఖ్యంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుని ఈ పని నడుస్తుంది. బొబ్బిల్లో కూడా చాలా భూ కబ్జాలు జరుగుతున్నాయి. అవి కూడా మీ పత్రికలు అప్పుడప్పుడు రాయడం కూడా జరుగుతుంది. రాసినప్పుడల్లా దానికి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి సమాధానం చెప్తుంది తప్ప వాస్తవానికి అది 100% కబ్జా చేసినటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ భూమి మినిస్ట్రీలో కొంతమంది అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నటువంటి నాయకులతో కలిపి దీన్ని ఎలాగైనా కాజేయాలనేటువంటి అభిప్రాయం మీద మొటేషన్ రీసెంట్ గా కూడా కట్టడం జరిగింది. దీనికి గాను రెగ్యులర్ తహసీల్దార్ని ఉంటే చేయడానికి ఉద్దేశం మీద ఒక డీటీడీ బాడింగ్ మండలిలో ఒక డెప్యూటీ తహసీల్దార్ని, సీనియారిటీ లేనటువంటి వ్యక్తిని ఆయనకి ఎలాగైనా తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ ముందున్నటువంటి తహసీల్దార్ చేయడం లేదని
ఆ తహసీల్దార్ ఉంటుండగా ఏ పని అవదని ఈ కొత్త కుర్రాడికి అంటే ఈ డీటీకి ఇన్ఛార్జ్ తహసీల్దార్గా అతని మీద మోటివేషన్ చేయమని ఒత్తిడి జరుగుతుంది. అయితే ఇది రీసెంట్ గా ఆల్మోస్ట్ అయిపోతుందని మా వాళ్ళందరూ కూడా మండలం నుండి మా కార్యకర్తలందరూ కూడా చాలా ఆందోళన చెందుతూ నా దగ్గర ఒక ఫైల్ పట్టుకుని వచ్చారు. దీని తాలూకా రిజెక్టెడ్ ఫైల్, ఆవిడ చేసినటువంటి ఫైల్, రైతులు ఇచ్చినటువంటి కలెక్టర్ మారుతున్నప్పుడల్లా రైతులు దీని మీద చర్యలు తీసుకోమన్నటువంటి ఫైల్, ఇవన్నీ కూడా ఇగో ఇవి రకరకాల ఆవిడ మన తహసీల్దార్ ఇచ్చినటువంటి నోట్ ఇది. దీని మీద నిన్నను డీటీతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఏంటంటే నేను కొత్తగా డీటీగా వేసి ఈ పని చేయించుకోవడానికి అని తెలుస్తుంది అంటే చూడు అనవసరంగా నీ ఉద్యోగం పోతుంది, ఇది కానీ చేసావంటే ప్రాబ్లంలు ఎదుర్కొంటే జాగ్రత్త చూసుకోసమా అని అతనికి చెప్పాను. అలాగే మన ఆర్డీఓ గారికి కూడా అడిగారు, ఏంటి సార్ ఇది ఇలా తెలుస్తుంది మా దృష్టికి వచ్చింది, మరి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా లేదా అని ఆర్డీఓ గారికి కూడా అడగడం జరిగింది. నా దృష్టికి వచ్చిందంటే వచ్చిందండి, కానీ దీన్ని చట్ట ప్రకారం చేయమని నేను తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, యాక్ట్ ప్రకారంగా చేయమని అన్నాను. ఇదివరకు మన తహసీల్దార్ దీన్ని రిజెక్ట్ చేశారు, మరి మీ దృష్టికి ఇవన్నీ వచ్చాయంటే అది నా దృష్టిలో లేదండి. అది మీ దృష్టిలో లేకపోతే నా దృష్టిలో అయితే అవన్నీ ఎమ్మండి తహసీల్దార్ రిజెక్ట్ చేసినట్టుంది. ఆదిలక్ష్మి గారికి నేనే పిలిచి మాట్లాడి అప్పుడు ప్రజాశక్తిలో వస్తే ఇది డీటెయిల్గా చూసి దీనికి ఇలా చేయమ్మా అని చెప్పడం జరిగింది అని నేను చెప్పాను. నాకు అవన్నీ తెలియదండి అని నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తానండి అని నిన్న ఆర్డీఓ గారు కూడా నాతో మాట్లాడిన సందర్భంలో చెప్పడం జరిగింది. ఏదైనా ఇది ప్రతిపక్షంగా ఇది అయితే కంపెనీకి ఉండాలి, లేకపోతే రైతులకు ఉండాలి తప్ప మధ్యవర్తి లెవెల్లో దీన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రతిపక్షంగా మేము ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోము, దీన్ని విధుల్లోకి తీసుకొస్తాం. అవసరమైతే ఇంకా లోకాయుక్తకి గవర్నమెంట్కి కూడా దీన్ని తెలియపరుస్తాము. ఇక్కడ కేంద్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ అవకతవకల్ని ప్రభుత్వానికి కూడా విన్నవిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది